గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మొత్తానికి నిఫ్టీ 24,000 స్థాయికి దగ్గర నుంచి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, హయ్యర్ లెవెల్స్లో క్లోజింగ్ అవ్వడం అనేది చూసాం. సో ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అయిపోయినట్టేనా అంటే ఇప్పుడు అప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే ఓవర్సోల్ పొజిషన్స్లో ఉందని నిన్న మనం చేసుకున్న వీడియోలోనే చెప్పాను. సో దాన్ని అడ్జస్ట్మెంట్గా భాగంగానే ఈరోజు బౌన్స్ బ్యాక్ అయిందని అనుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు వచ్చిన మూమెంటం ఒకసారి గనుక గమనిస్తే స్ట్రాంగ్ బయింగ్ కన్విక్షన్ ఏం కనపడలేదు మార్కెట్‌లో. సో నిఫ్టీ చూసుకుంటే ఒక రేంజ్‌లోనే ట్రేడ్ అయింది. అదే రేంజ్‌లో డే అంతా కూడా మూమెంటం కొనసాగింది. ఫ్లాట్‌గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. రేంజ్ బ్రేకౌట్ రాలేదు. 24,250 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ మళ్ళీ ఫెయిల్యూర్ అయింది. అమ్మకాలు ఒత్తిడి అయింది. దాని కింద క్లోజ్ అయింది. సో డైలీ క్యాండిల్ వైస్ మనం అనలైజ్ చేస్తే గనుక అది ఒక వీక్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా కీలకమైన రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అయితే దాని కిందనే క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ ఒకసారి సెల్లింగ్ మోడ్‌లోకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. సో ముఖ్యంగా మార్కెట్స్‌కి నెగెటివ్ అంశాలు మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నదే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $94కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అది ఇంకా పైకెళ్ళే అవకాశాలున్నాయి. గోల్డ్ చాలా స్ట్రాంగ్‌గా హయ్యర్ లెవెల్స్‌లో ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్స్‌కి నెగెటివ్ అంశాలనే చెప్పుకోవచ్చు. సో ఇవాల్టి మార్కెట్ చూస్తే గనుక ఒక చిన్న ఓవర్‌సోల్డ్ పొజిషన్ నుంచి వచ్చిన ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అంతే మాత్రమే. ట్రెండ్ చేంజ్ అన్నది ఇంకా కాలేదు. ఒక రోజులో ట్రెండ్ చేంజ్ ఏం కాదు. సో మళ్ళీ మనకు 24,450 ఒక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కీలకమైనది. అది బ్రేకౌట్ అయితేనే ఈ డౌన్‌వార్డ్ ఛానెల్ నుంచి బ్రేకౌట్ వచ్చినట్టుగా నేను భావించాల్సి ఉంటుంది. సో సెల్ అండ్ ర్యాలీ మోడ్‌లోనే ఉందని అనుకోవచ్చు. ఎప్పుడైతే నిన్నటి లోయర్ లెవెల్ 24,020 స్థాయికి కింద ఎప్పుడైతే నిఫ్టీ మూమెంటమ్ కొనసాగుతుందో అప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ హెవీ సెల్లింగ్ ఉండే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో చూద్దాం రేపు వీక్లీ క్లోజింగ్ ఎక్కడ అవుతుందన్నది. దాన్ని బట్టి మనకు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందనేది ఒక ఐడియా వస్తుంది.